ఇలా నిధులు తీసుకొస్తారా? ఎమ్మెల్యే దగ్గర నుంచి తీసుకొస్తారా? సర్పంచ్ గారు మీకు సహకరిస్తారా? దీంట్లో వార్డు మెంబర్ గా పోటీ చేయాలని మొదట్లో లేకుండే. నేను ఒక ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని. అక్కడ నుండి జనరల్ సీట్ అయినా మీకు కాన్ఫిడెన్స్ ఉందా? అంటే 100% మీరు ఉస్మానియా గడ్డ మీద నుంచి మాట్లాడుతారు. మరి నమస్తే అన్న. నమస్కారం అన్న, మీ పేరన్నా? నా పేరు సూర్యవంశీ అభిషేక్. మా నాన్న పేరు గంగారం. మా తల్లి పేరు సావిత్రిబాయి. మాది కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం నాగల్గావ్ గ్రామం. యూనివర్సిటీ నుంచి వార్డ్ మెంబర్గా మీ గ్రామంలో ఎన్నుకోవడం జరిగింది మీ గ్రామ సభ్యులు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంది? రాజకీయ కోణంగా విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి వెళ్ళారు. అయితే ముందుగా మా యొక్క గ్రామ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు జాతీయ రైతు దినోత్సవం. యాజ్ ఏ రైతుగా అందరికీ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే విద్యార్థి దశ నుంచి రాజకీయాల వైపు మళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే, నేను పెరుగుతున్న వాతావరణమే నన్ను రాజకీయాల వైపు మళ్లించింది. ఉస్మానియా యూనివర్సిటీలో నేను పీజీ చేశాను. పీజీలో కూడా ఎంఏ పొలిటికల్ సైన్స్ తీసుకొని రాజకీయాలపైన మక్కువ అనేది పెంచుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు రీసెంట్గా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నేను వార్డు మెంబర్గా పోటీ చేయడం జరిగింది. నాకు నా యొక్క వార్డు ప్రజలు మరియు గ్రామ అందరి ఆశీర్వాదంతో నేను వార్డు మెంబర్గా, వారి యొక్క ఆశీర్వాదంతో వార్డు మెంబర్గా నన్ను ఎన్నుకున్నారు. ఈ యొక్క విజయం అనేది నా విజయం కాదు, నాకు ఓటేసిన 100 మంది ప్రజల యొక్క విజయంగా నేను దీన్ని భావిస్తున్నాను. ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఆ సమస్యల్ని మీరు ఎలా తీర్చాలనుకుంటున్నారు? అంటే ఆ సమస్యలు ఏదైతే డ్రైనేజ్ సమస్య కానీ, తర్వాత రోడ్డు సమస్యలు కానీ మీరు ఎలా హామీ ఇవ్వాలనుకుంటున్నారు మీ ప్రజలకు? అంటే మీరు ఎలా నిధులు తీసుకొస్తారా? ఎమ్మెల్యే దగ్గర నుంచి తీసుకొస్తారా? సర్పంచ్ గారు మీకు సహకరిస్తారా? అయితే ముందుగా మీకు మొట్టమొదటి చెప్పదలిచిన విషయం ఏంటంటే, మా ఊరిలో గత 50 సంవత్సరాలుగా ఒకటే కుటుంబ పాలన సాగుతోంది. స్వతంత్ర భారతదేశంలో మరియు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కూడా ఏమాత్రం అభివృద్ధికి నోచుకునే గ్రామం, ఏకైక గ్రామం ఏదైనా ఉంది అంటే అది మా నాగల్గావ్ గ్రామమే. అయితే గత పాలకులు చేసిన నిర్లక్ష్యం, అవినీతి, దోపిడీ అనేది మా యొక్క ప్రజలకు అంత తెలియదు. ఎందుకంటే చదువుకున్న యువత బయటకు రాకపోవడం. కానీ ఈసారి ఎన్నికలు జరిగింది ఏంటంటే, ప్రతి ఒక్క చదువుకున్న యువత వాళ్ళ ఇంట్లో వాళ్ళ యొక్క తల్లిదండ్రుల్ని ప్రతి ఒక్క యువత ముందుకొచ్చి ఏ విధంగా చేస్తే మన యొక్క గ్రామం అభివృద్ధి అవుతుంది, ఎవరికి ఓటేస్తే అభివృద్ధి అవుతుంది, ఎవరిని ఎన్నుకుంటే అభివృద్ధి అవుతుందని ఆలోచించి ఈ యొక్క జరిగిన ఎన్నికల్లో యువత అనేది ఖచ్చితంగా ఒక మంచి పాత్ర పోషించారు. ప్రతి ఒక్కరిని అవేర్నెస్ చేశారు. అంటే మీరే స్వతహాగా వార్డ్ మెంబర్కి నామినేషన్ వేయాలనుకున్నారా? అయితే నేను అనుకోలేదు ఈసారి ఎలక్షన్లో పోటీ చేస్తానని. పోటీ చేయాలని మొదట్లో లేకుండే, కానీ అందరికీ ప్రోత్సహించారు, నువ్వు నిలబడు, ఖచ్చితంగా నిలబడు. అది కూడా నేను ఒక ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని. అక్కడ నుండి జనరల్ సీట్ ఖాళీ వార్డు మెంబర్లో. ఈ విధంగా దీన్ని నేను ఫైట్ చేయగలుగుతానా, చేయలేకపోతానా? అక్కడ నుండి మళ్ళీ గతంలో 2-3 సార్లు గెలిచిన వ్యక్తి, నాకు ఆపోజిట్ క్యాండిడేట్ ఆయన గతంలో ఒకసారి ఉప సర్పంచ్ చేసిన వ్యక్తి అయినా, మరి అంత పెద్ద వ్యక్తిని నేను ఢీ కొట్టగలనా అంటే, ఇదంతా చూసుకుంటే ఖచ్చితంగా ఢీ కొట్టగలను. ఎందుకంటే నాకు వార్డు సభ్యుల ప్రజలను అందరూ ఆశీర్వదించి నన్ను ముందుకు వెళ్ళడానికి కృషి చేశారు. మరి మీరు ప్రజలకు మీరు ఏదైతే 5 ఏళ్ల పాలన మీరు వార్డ్ మెంబర్గా గెలిచిన తర్వాత ప్రజలకు ఎలాంటి హామీ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే 100% రోడ్ వ్యవస్థ కానీ, అలాగే డ్రైనేజ్ కానీ, మీ ఊర్లో ఉన్న కొన్ని చిన్న సమస్యలు కానీ, అలాగే మీ ఊర్లో ఉన్నటువంటి ప్రజలకు ప్రభుత్వం నుంచి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందేలాగా మీరు వాళ్ళకు చెప్పదలసిన విషయం ఏంటంటే, నాకు ఈ వార్డు మెంబర్గా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క సర్పంచ్ సునంద విజయ్ బాబు పాటిల్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారి యొక్క ప్రోత్సాహంతోనే నేను ఈ రాజకీయాల్లో రావడం జరిగింది. వారి యొక్క మేనిఫెస్టో నేను చూశాను. మొదటగా మా సర్పంచ్ అభ్యర్థి ఏ విధంగా మేనిఫెస్టో తయారు చేశారు, అంటే గత పాలకుల మేనిఫెస్టో ఏ విధంగా ఉంది, దానికి ధీటుగా వీరు ఏ విధంగా తయారు చేశారని చూసుకుంటే, మొట్టమొదటగా మేనిఫెస్టోలో రాసి ఉంది ఏంటంటే, గ్రామంలో మురికి కాలువలు, మా ఊర్లో ఇప్పటి వరకు ఒక్క మురికి కాలువ కూడా లేదు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, ఎక్కడున్న మోర్లు అక్కడే ఉన్నాయి, దానివల్ల దోమలు, అనేక రోగాలు రావడం జరుగుతుంది. అంతెందుకు నేను నివసించే మా వార్డులోనే ఈ యొక్క సమస్య చాలా తీవ్రంగా ఉంది. సో దీన్ని ఏ విధంగా అధిగమించాలని మేనిఫెస్టో చూసుకుంటే, మురికి కాలువలు మరియు సోలార్ ఆధారిత గ్రామంగా చేయడానికి మా యొక్క సర్పంచ్ అభ్యర్థి ముందుకొచ్చారు. అదేవిధంగా మా సర్పంచ్ అభ్యర్థి ఏం చేశారంటే, మా గ్రామ చరిత్రలోనే, నాకు తెలిసి నా గ్రామ చరిత్రలోనే కాదు, మా చుట్టుపక్కల గ్రామ చరిత్రలోనే కూడా ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఒక గ్రామ సభ నిర్వహించడం జరగలేదు. కానీ మా సర్పంచ్ అభ్యర్థి ప్రతి నెల గ్రామ సభ నిర్వహించి అతనికి వచ్చే జీతం కూడా కేవలం గ్రామ అభివృద్ధికి
ఖర్చు చేస్తానని మా ఊర్లో ఉన్న హనుమాన్ మందిరం సాక్షిగా ప్రమాణం చేశారు. ఇది చాలా మనకు ఈ ఒక్క నమ్మకంతోనే నేను ముందుకు రావడం జరిగింది. అయితే మురికి కాలువల సమస్య ఉంది మా వార్డులో, మరియు రోడ్ల సమస్య తీవ్రంగా ఉంది. మా సర్పంచ్ అభ్యర్థి ఆయన అధికారంలో లేరు, ఆయన గతంలో ఓడిపోయిన వ్యక్తి. లాస్ట్ టైం 7 ఓట్లతో ఓడిపోయారు. అయినా కూడా వాళ్ళు ఏమాత్రం మిగిలిపోకుండా ఈ 7 సంవత్సరాలు కఠోరమైన దీక్ష చేశారు. అంటే ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకుంటూ అటు హాస్పిటల్ పరంగా కానీ ఇటు డెవలప్మెంట్ పరంగా కానీ ప్రతి దాంట్లో వాళ్ళు ముందుండి ఏమాత్రం కుంగిపోకుండా ప్రజలను ఆదరించారు. వాళ్ళు ఆదరించిన విధానాన్ని చూసుకుంటే వచ్చినా కాబట్టి ఖచ్చితంగా వీళ్ళైతేనే రైట్ పర్సన్స్, మనం వీళ్ళ సైడ్ ఉందామన్నట్టు నేను నిర్ణయించుకోవడం జరిగింది. ప్రభుత్వం ఉందో ప్రభుత్వం దగ్గర అభివృద్ధి కోసం కానీ పంచాయత్ రాజ్ 2018 చట్టం ప్రకారం గ్రామాలకు ఇంత నిధులు ఇవ్వాలని చెప్పేసి భారత రాజ్యాంగం ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మా దగ్గర ఎలాంటి నిధులు లేవు, మా దగ్గర ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఇవ్వడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి మీరు కూడా మొన్న చూసుంటారు. నన్ను అమ్ముకున్న గవే పైసలు వస్తాయి అన్నట్టు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు. మరి మీరు ఎట్లా నిధులు తీసుకొస్తారు మీ గ్రామానికి? అంటే మీరు ఎమ్మెల్యేతో మాట్లాడి తీసుకొస్తారా, మీ సర్పంచ్తో మాట్లాడి తీసుకొస్తారా, ఎట్లా అంటే ఎలాగ? మీరు చెప్పారు గత 50 ఏళ్ళు ఒకే కుటుంబం మీ యొక్క గ్రామ నాగులుగాని పరిపాలించడం జరిగింది అని చెప్పారు. వార్డు సభ్యులు కానీ సర్పంచ్లు కానీ ఎన్నుకున్నారని చెప్పారు. మరి మీరు ఎలా మార్పు తీసుకొస్తారు? అంటే రాష్ట్ర పరిస్థితులు ఎట్లున్నాయి అంటే రాష్ట్రం నడవడమే చాలా కష్టంగా ఉన్నది. మరి మీరు నిధులు ఎట్లా తీసుకొస్తారు, మీరు ఎలా నిధులు తీసుకొస్తారని చెప్పేసి అయితే ముందుగా మా యొక్క ఎమ్మెల్యే జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతారావు గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే వారు గత 15 సంవత్సరాలుగా ఒక ఎమ్మెల్యే మా నియోజకవర్గం పరిపాలించారు. అతని హయాంలో ఏమాత్రం కూడా అభివృద్ధి శూన్యం. కానీ ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, కానీ అభివృద్ధి అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది. మా గ్రామంలో ఇప్పటి వరకు మా యొక్క సర్పంచ్ అభ్యర్థి విజయ్ బాబు పాటిల్ గారు కేవలం 10 లక్షల సిమెంట్ రోడ్లు అడిగితే ఆయన 55 లక్షలు మంజూరు చేశారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అంత పెద్ద హృదయమైనది. మరియు జుక్కల్ నియోజకవర్గంలో ఏ ఊరికి ఇవ్వనంతగా ఇందిరామేళ్లు, దాదాపు 40 ఇందిరామేళ్లను మా ఊరికి శాంక్షన్ చేశారు. సో దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఆయన ఇప్పుడు ఇంకా కూడా 20 లక్షలు ఎస్సీ కాలనీకి సంబంధించిన మురికి వాడలు వెంటనే క్లీన్ చేసేయడానికి 20 లక్షలు ఇస్తామని రీసెంట్గా హామీ ఇచ్చారు. అయితే గతంలో జరగని ఏమాత్రం అభివృద్ధికి నోచుకొని మా ప్రాంతం కాబట్టి, మా ఊరు కాబట్టి, మా ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలోనే అత్యంత ఆదర్శవంతమైన గ్రామాన్ని తీర్చిదిద్దడానికి మా యొక్క ఎమ్మెల్యే గారు మాకు హామీ ఇచ్చారు. అదే నమ్మకంతో ప్రజలు ఆయనకు పట్టాభిషేకం కట్టడం జరిగింది. మరియు మా సునంద విజయ్ బాబు వారికి అధికారం అనేది ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం నాగుల్గావ్ గ్రామ ప్రజలు మిమ్మల్ని వార్డు మెంబర్గా బలపరిచి మీ ఊర్లో నామినేషన్ వేయడం జరిగింది. మరి మీ యొక్క గ్రామ ప్రజలు మిమ్మల్ని ముఖ్యంగా నామినేషన్ వేయడానికి ఉద్దేశం ఏమిటన్నా? అంటే మీరు విద్యార్థి, చదువుకున్న విద్యార్థినా, లేకుంటే మీరు రాజకీయ సత్సంబంధాలు ఏమైనా ఉన్నాయా? మీ తల్లిదండ్రులు కానీ రాజకీయాల్లో ఉన్నారా? లేకుంటే మీరు యువతరం అని చెప్పేసి మీ ప్రజలు మిమ్మల్ని వార్డు మెంబర్గా బలపరిచిరా? ఏంటిది దీనికి అసలు దీని కారణం ఏంటిది? అయితే ముఖ్యంగా చెప్పుకోవడానికి మా కుటుంబంకి ఏ విధమైన రాజకీయ నేపథ్యం లేదు. మా కుటుంబంలో ఎవరు కూడా ఇంత బయటికి వచ్చి కనీసం వార్డు మెంబర్గా పోటీ చేయడానికి కూడా ఎవరికి ఇష్టం లేదు, ఎవరు రాలేరు కూడా. నన్ను నా వార్డు ప్రజలు ఆదరించడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను వాళ్ళతో పుట్టి పెరిగాను, వాళ్ళ ముందరనే నేను పెరిగాను కాబట్టి వాళ్ళ సమస్యలు నాకు తెలుసు కాబట్టి వాళ్ళు మంచిగా ఆశీర్వదించారని నేను అనుకుంటున్నాను.